ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, మనము నిత్య జీవితంలో పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది పూర్వజన్మ కర్మ వల్ల ఏర్పడుతూ ఉంటుంది. దీనికి గరుడ పురాణంలో ఒక జీవుడు పూర్వజన్మల్లో ఎటువంటి బ్యాడ్ కర్మ చేయడం వల్ల ఎటువంటివి అనుభవిస్తాడు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి లలితా సహస్రనామాల్లో అనేకమైనటువంటి అంటే 1000 నామాల్లో ఒక్కొక్క నామము ఒక్కొక్క సంబంధించినటువంటి కర్మని దగ్ధం చేసి మీకు రిలీఫ్ని ఇస్తుంది. మీరు చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకునేలాగా అమ్మవారు మిమ్మల్ని పట్టుకొని నడిపిస్తూ ఉంటుంది. దీంట్లో అసలు జాతచక్రంలో ఏ గ్రహం మూలంగా మనం ఎట్లాంటి అనుభవిస్తూ ఉంటాము, ఎట్ ఏ సేమ్ టైం ఏ లగ్నం వారికి, ఏ రాశి వారికి అసలు వాళ్ళు చేసుకోవాల్సిన అంటే ఒక సమస్య వచ్చినప్పుడు చేసుకోవాల్సినటువంటి నామం ఏమిటి, లలితా సహస్రనామాల్లో మనం ఎట్లాంటి కర్మను ఎలా మార్చుకోగలగాలి. కర్మను ఎవరూ తప్పించుకోలేరు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే కర్మ మన మీద పనిచేస్తున్నప్పటికీ దానికి తట్టుకునే శక్తి అమ్మవారి నామాల్లో ఏ నామాన్ని చేసుకుంటే మనకు వస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మనిషి ఎదగలేకపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా కారణాలు ఉంటాయి. ఏమిటది అంటే, మనం ఒక్కొక్క లగ్నరీత్యా తీసుకున్నట్లయితే, ఒకటి ఉదాహరణకి మేష లగ్నంలో పుట్టాడు ఒక వ్యక్తి. అయితే ప్రతీది కూడా కర్మతో సంబంధం ఉంటుంది. ఏ లగ్నమైనా శని రోల్ ప్లే చేస్తూ ఉంటాడు, కర్మకారకుడు. ఆయన రోల్ ప్లే చేస్తూనే ఉంటాడు, ఎందుకంటే మనం చేసే ప్రతీది కర్మే. ఇప్పుడు మేషలగ్నంలో పుట్టాము కానీ ఎదగలేకపోతున్నాము. ఎందుకు ఎదగలేకపోతున్నాము అంటే, అక్కడ మార్స్, లగ్నం అంటే మీరు, మార్స్ ఎక్కడో పాడయ్యాడు, జీవుడు ఎదగలేకపోతున్నాడంటే అది ఎక్కడ వస్తుంది, ఆ కర్మ ఎలా అడ్డుపడుతూ ఉంటుందంటే, మేషం కుజుడు రాశి, మేషం కావచ్చు, వృశ్చికం కావచ్చు, ఈ రెండు కూడా కుజుడికి సంబంధించిన రాశులు. ఈ రెండు కూడా ఇవి అగ్రెసివ్ని ఎక్కువగా పొందినట్లయితే, వీడి కోపం ఎక్కువరా, వీడిని అనవసరం అని ఓన్లీ మేషం వారికి కోపం ఉంటుందంటే కాదు. కుజుడు ఎక్కడైనా స్పాయిల్ అయినా కూడా ఆ వ్యక్తి అనవసరమైన కోపతాపాలకు పోయి అతనికి వచ్చే ఆపర్చునిటీస్ పోగొట్టుకొని ఆయన ఎదగాల్సినటువంటి స్టేజ్కి వెళ్ళలేకపోతుంటాడు బికాజ్ ఆఫ్ మార్స్. దీన్నే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కుజ దోషము అంటారు. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే, లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది, ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయే నమః అని. ఇది కనుక మీరు చేయగలిగితే రెగ్యులర్గా ఈ మేషలగ్నం వాళ్ళు ఖచ్చితంగా మీరు ఎదగలుగుతారు. ఇదే మరి ఉదాహరణకి వృషభ లగ్నాల్లో జన్మించారు మీరు. ఉదాహరణకి వృషభ లగ్నంలో జన్మిస్తే శుక్రుడు అధిపతి. శుక్రుడు మనీకి, లగ్జరీకి, వీటికి కారకుడు. కొంతమంది అంటుంటారు, ఏమంటే నా దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల నేను చేయలేకపోయానండి లైఫ్లో, అస్సలు నా దగ్గరగా నాకు డబ్బులు ఉండుంటేనా అసలు అద్భుతంగా చేసేవాడిని అంటుంటాం. అంటే మీ కర్మ ఈ 2 లగ్నాల్లో పుట్టారు, శుక్ర లగ్నాల్లో పుట్టారంటే, మీకు గనక ఫైనాన్షియల్ కారకుడు పాడయ్యాడంటే, ఇతను ఇరుక్కుపోయాడంటే దాని అర్థం ఏమిటంటే, మీరు పాస్ట్ లైఫ్లో మనకి గరుడ పురాణం కానీ అనేక పురాణాలు కానీ కర్మ విపాకం అనేటువంటి గ్రంథం కానీ ఏం చెప్తుందంటే, పాస్ట్ లైఫ్లో ఎక్కడో మీరు ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన ఇష్యూస్ని అవతల వారికి ఇబ్బంది కలగడానికి ఏదో డీల్ చేశారు అక్కడ. అందుకని ఈ లగ్నాల్లో పుట్టి ఈ లగ్నం పాడయ్యేలా జరుగుతుంది. బాగుందనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. మళ్ళీ లగ్జరీ లైఫ్, తులా లగ్నంలో పుట్టాము, శుక్రుడు బాగున్నాడు, అద్భుతమైన లగ్జరీ అంటే ఏంటి, పాస్ట్ లైఫ్లో ఒక మంచి కర్మ చేశాం. కానీ ఇక్కడ ఇలా జరుగుతున్నప్పుడు పర్టికులర్గా ఏం చేసుకోవాలి అంటే, ఇది మీరు గణపతి ఆరాధన మరియు లలితా సహస్రనామాల్లో శ్రీమాత్రే నమః అనే నామం చేసుకోవాలి. రైట్. ఇంకొంతమందికి రాంగ్ డెసిషన్ తీసుకున్నానంటూ ఉంటారు. అబ్బా నేను ఆ బిజినెస్ చేశానండి, రాంగ్ డెసిషన్ అయిపోయింది, రిలేషన్స్ నాకు సహకరించలేదు, అంటే వాళ్ళ జన్మ జాతకంలో వాళ్ళకి మెయిన్గా అదే ప్రాబ్లం ఉంటుంది.
రిలేషన్ సహకరించలేదు, బంధువర్గాల వల్ల ఇబ్బంది పడ్డాను, లేకపోతే ఒక మిస్కమ్యూనికేట్ చేశాను, ఇలా మాట్లాడాల్సింది ఇలా మాట్లాడాను, అందుకే ఇట్లా అయిపోయింది అంటూ ఉంటాం. అప్పుడు వీళ్ళకి బుధుడు, అది లగ్నం కానివ్వండి లేకపోతే వాళ్ళ జన్మజాతకంలో బుధుడు ఎక్కడో పాడేయాడనమాట. అలాంటప్పుడు ఒక్కొక్కసారి కొంతమందికి ఏమవుతుందంటే ధైర్యం కూడా చేయలేకపోతుంటారు. కొంతమంది ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు, ఏమిటి, ఏదో తెలియని ఒక భయం. ఏమవుతుందంటే వాళ్ళ జన్మజాతకంలో ఎక్కడో ఆ మెర్క్యూరీ, అంటే లాజిక్ని అర్థం చేసుకునేటువంటి మెర్క్యూరీ, ఎందుకు భయపడుతున్నాను అనేటువంటి ఒక లాజిక్ని క్లియర్ చేసుకునే ఆ మెర్క్యూరీ బలంగా ఉండడు. అలాంటప్పుడు వాళ్ళకి ధైర్యం రావాలంటే ముఖ్యంగా ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయే నమః అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు కూడా చేస్తూ ఉన్నాము. లేదా కొంతమంది చూడండి ఎవరితో మిత్రత్వం పెట్టుకుందామని అవ్వట్లేదండి, బికాజ్ ఆఫ్ బుధుడు పాడైపోయాడు. బుధుడు మిత్రత్వానికి కారకుడు, లేదా బుధుడు షేర్ మార్కెట్ కారకుడు. షేర్ మార్కెట్లో నేను పోయానండి, డబ్బులన్నీ పోయాయి అంటూ ఉంటారు. లాజిక్స్ అక్కడ అప్లై చేయలేకపోతుంటారు బుధుడు వల్ల. అలాంటప్పుడు విష్ణు సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేస్తున్నట్లయితే, లేదా ఓం మధుసూదనాయ నమః అనే నామం, లేదు ఫ్రెండ్షిప్స్ నాకు సరిగా సెట్ అవ్వట్లేదు, మిథున లేదా కన్యా లగ్నాల్లో జన్మించామనుకున్నప్పుడు మీరు ఫ్రెండ్ వల్లే నేను ఇబ్బంది పడుతున్నా అన్నప్పుడు సూర్య భగవానుని చూస్తూ ఓం మిత్రాయ నమః, ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాల్ని నమః చేసుకోండి. ఇక కర్కాటకంలో పుట్టాం. ఎందుకు అసలు పుడతాడు జీవుడు కర్కాటకంలో అంటే ఎమోషన్స్. కర్కాటకంలో ఎవరైనా చూడండి కర్కాటక లగ్నంలో పుట్టారండి అంటే వాళ్ళు బాగా మంచి ఎమోషన్ ఫీల్స్ అయి ఉంటారు. మదర్లీ నేచర్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఇదే లగ్నాధిపతి కనుక పాడైతే ఏం జరుగుతుంది తెలుసా, వాళ్ళ లైఫ్లో ఓవర్ ఎమోషన్ అయ్యి అవతల వాళ్ళకి వచ్చిన కష్టాన్ని అయ్యో మనకే వచ్చిందనే ఫీలింగ్తో వీళ్ళంతా మొత్తం దారబోసి వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోతారు. అయ్యో నేనేంటి అలా ఇలా ఇచ్చేసానని తర్వాత బాధపడుతూ కూర్చుంటారు. ఎందుకు జరుగుతుందంటే ఇది పూర్వజన్మల్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే వీళ్ళు ఎవరినైనా తెలియకుండా అజ్ఞానంలోనే ఏదో కారణం చేత వాళ్ళని మోసం చేసిన వాళ్ళు అయి ఉంటారు. ఈ జన్మలో నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో ఇది కృత జన్మలో నువ్వు చేసిన కర్మే అనేటువంటిది మనకి గరుడ పురాణం కానివ్వండి అన్నీ చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మరి ఇలా ఉంది పరిస్థితి, శ్రీమాత్రే నమః మంత్రం చేసుకోవచ్చు. లేదా మనకి అక్షయ తృతీయ వస్తూ ఉంటుంది, ఆ సమయంలో పర్టికులర్గా మీరు నీటి కుండని దానంగా ఇచ్చినట్లయితే కూడా ఆ దోషం పోతుంది. ఇక సింహలగ్నం లాయల్టీ, అదేవిధంగా ఒక అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటిది. కానీ ఈ లగ్నంలో పుట్టినప్పుడు ఖచ్చితంగా ఆ లక్షణాలు ఉండాలి. కానీ ఇది పాడైతే ఏమైపోతుందంటే అసలు అధికారులతోనే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇది సహజంగా రవి పాడైనా, రవి రాశి పాడైనా, లగ్నం అదై పాడైనా సరే అధికారులతో ఇబ్బంది రావడం ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు వారు ముఖ్యంగా సూర్య నమస్కారాలు, అదేవిధంగా ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగవాల్ని నమః. ఇక మిగిలినవి గురు రాశులు, శని రాశులు. ఈ లగ్నాలు అయ్యాయి, ఉదాహరణ గురువుకు సంబంధించిన లగ్నాలు అయ్యాయి. సహజంగా మిథున ధనస్సు కానీ మీనం కానీ అయినట్లయితే ఏమవుతుంటుందంటే పర్టికులర్గా ఇది ఈ లగ్నాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, సహజ గురుత్వ లక్షణాలు ఉంటాయి వీళ్ళకి. అంటే సహజంగానే వీళ్ళకి గురు లక్షణాలు ఉండి తీరుతాయి వీళ్ళకి. అలాంటప్పుడు వీళ్ళు ఏదైనా గైడింగ్ చేయడం ఇట్లాంటివి ఉంటుంది. కానీ ఈ గురు లగ్నాలే పాడై వాళ్ళది అదే లగ్నం అయిందనుకోండి, వీళ్ళు ఇంకొక గురువు దగ్గర వీళ్ళు మోసపోతుంటారు. అంటే అట్లాగా ఎవరో ఏదో నీకు పలానా ఇది చేపిస్తానని చెప్పని వాళ్ళ దగ్గర ఏదో ఫండ్స్ తీసుకోవడము, లేకపోతే అసలు అవసరం లేనటువంటి విషయాలు, అసలు అక్కడ ఏమీ నిజంగానే ఉండదు. మనం చూస్తూ ఉన్నాం సొసైటీలో, నీకు పలానా దోషం ఉంది, నువ్వు ఇన్ని లక్షలు పెట్టి పూజ చేయించుకోకపోతే నీకు పలానాది అయిపోద్ది అనగా నిజంగానే భయపడిపోయిన లక్షలు ఖర్చు పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా గురువు పాడవడం వల్ల జరుగుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలి, శివాయ గురవే నమః అనే నామస్మరణ రెగ్యులర్గా కనుక చేయగలిగితే, లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త అని చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఆ యొక్క సిచ్యువేషన్ నుంచి బయటపడతారు. ఇక మెయిన్ కర్మకారకుడు శని. కర్మకారకుడు శని కనుక పాడైతే వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఇరుక్కుంటారో అర్థమే కాదు వాళ్ళకి. ఎక్కడ పోయి ఎక్కడ ఇరుక్కుంటారో అర్థం కాదు. ఎందుకంటే కర్మకారకుడే పాడైపోయాడు కదా. అందుకని మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా కర్మకారకుడు పాడైనప్పుడు, శని త్రయోదశులు వచ్చినప్పుడు శనికి తైలాభిషేకం చేయించుకోవడం, కార్మికుల్ని కర్షకుల్ని వాళ్ళని కాస్త ప్రేమగా వాళ్ళకి ఏదైనా సేవ చేయడం, ముసలి వాళ్ళకి బాగా సేవ చేయడం, అన్నిటికంటే ముఖ్యంగా గోవులకి బెల్లము తినిపించడము. అదేవిధంగా లలితా సహస్రనామాలో ఒక అద్భుతమైన నామం ఉంది, అది కనుక చేస్తే శని భగవానుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. మీరు మంచి కర్మలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇక్కడ కర్మకారకుడి యొక్క ప్రభావం మీ మీద ఎక్కువ పడకుండా ఉండాలంటే మంచి కర్మలు చేయాలి. మంచి కర్మలు చేస్తే కర్మకారకుడి ప్రభావం ఉండదు.
బ్యాడ్ కర్మ చేస్తే దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందులో గొప్ప నామం ఏంటంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయై నమః చేసుకోవాలి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఒక విషయం మీద మనకి ముందుకు వెళ్ళలేకపోతున్నామంటే ఆ పర్టికులర్ భావము, ఆ పర్టికులర్ గ్రహము యొక్క ప్రభావం ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మనిషికి నీరసం వస్తుంది అనుకుందాం, కాసేపు బాగా నీరసంగా ఉంటున్నాడండి ఎప్పుడు అన్నప్పుడు డాక్టర్ గారు చెకప్ చేసి ప్లేట్లెట్స్ తగ్గాయా, గాలి అందట్లేదా, లేకపోతే బ్లడ్ తగ్గిందా, లేకపోతే ఇంకేమిటి అసలు వైటమిన్స్ తగ్గాయా, ఏ వైటమిన్స్ తగ్గాయి అని చెక్ చేసి పర్టికులర్ వైటమిన్స్ పెరగడానికి కొన్ని క్యాప్సూల్సో లేకపోతే కొన్ని ఇవి ఫుడ్డో మార్చుకోమని చెప్తారు. అంతేగాని అన్నిటికీ ఆపరేషన్ చేసేటి తీసుకెళ్ళి, అవునా కదా? అలాగే మీ పర్సనల్ చార్ట్లో మీరు పుట్టినప్పుడు ఉండే జాతక చక్రం ఏదైతే ఉందో దాంట్లో మీ లగ్నం ఏమిటి, మీకు ధనాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్ ఎవరయ్యారో అది పట్టుకోగలగాలి. డబ్బులు రావట్లేదు అని బాధపడుతుంటారు, అలా కాదు. మీకు ధనాన్ని ఇచ్చే ప్లానెట్ ఎవరయ్యారో, ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎంత వీక్గా ఉన్నాడు. వీక్గా ఉన్నప్పుడు దాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి. అలా కాదండి నేను ఏం మాట్లాడిన ఇబ్బంది వస్తుంది, అప్పుడు మీ కమ్యూనికేషన్ కారకుడు ఎక్కడున్నాడు, ఏమి సాధన చేస్తే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఇల్లు కొనుక్కోలేకపోతున్నాను, మీ పర్సనల్ చార్ట్లో 4th లార్డ్ ఎలా ఉన్నాడు, నేను సంతానం విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి, మీ పంచమాధిపతి ఎలా ఉన్నాడు, డైలీ లైఫ్లో అనేక కష్టాలు అనుభవిస్తున్నాను, మీ షష్టమాధిపతి ఎలా ఉన్నాడు. బికాజ్ ఆఫ్ డైలీ లైఫ్ షష్టమాధిపతి. వివాహం అవ్వట్లేదు, లేకపోతే ఉద్యోగంలో సరిగ్గా లేదు, వ్యాపారంలో సరిగ్గా లేదు, లేనట్లయితే ఇంకా అనేకమైనటువంటి ఉంటాయి. వీటన్నిటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్కగా పర్టికులర్గా ఒక్కొక్క విషయం ఉంటుంది అనేది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఎంతసేపు ఏలినాటి శని వచ్చింది అందుకే నాకు ఇలా అయిపోయింది, కాలసర్ప దోషం ఉంది అందుకే ఇలా అయిపోయింది, నారాయణ బలి చేయించుకోవాలి లేకపోతే నా జీవితం అంతా ఇంతే, అది కాదు జీవితం అంటే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా భగవంతుడు ఒక సిస్టమేటిక్గా తయారు చేశాడు. మీరు ఏ కర్మ చేశారో ఆ కర్మ తగ్గట్టుగా ఇక్కడ మీరు ఏ దేవతని లేకపోతే దేన్ని పట్టుకొని ఒక సిస్టమేటిక్గా మీరు రోజు సాధన ఎంతవరకు చేస్తున్నారు, దానివల్ల మీ పూర్వజన్మ కర్మ ఎంత దగ్ధమవుతుంది. గరుడ పురాణంలో చాలా స్పష్టంగా మీరు పూర్వజన్మలో చేసినట్టు కర్మ ఏ రకంగా అనుభవించాలి అని మహావిష్ణువు చెప్పాడు గరుడుడికి. అంటే విష్ణువే స్వయంగా చెప్పాడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దాని ఆధారంగా చాలామంది అంటుంటారు ఏమంటే మనం కర్మను మార్చలేమని. ఇది ఎలా ఉంటుందంటే కర్మను మీరు మార్చలేరు 100% అందులో ఎటువంటి డౌట్ లేదు. మరి ఎందుకంటే ఇదంతా చెప్తున్నారంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చలికాలం వచ్చింది, విపరీతమైన చలికాలాన్ని మనం మార్చలేం, కానీ చలి మనకి తగలకుండా, చలి మన మీద ప్రభావం చూపించకుండా ఒక స్వెటరో లేకపోతే ఒక హీటరో లేకపోతే ఒక మంట పెట్టుకుని దాని ముందైనా కూర్చోగలుగుతాం. మీ సర్కిల్ మీ వరకు ఆ చలిని అవాయిడ్ చేయగలుగుతారు, కానీ ఓవరాల్గా చలిని అవాయిడ్ చేయలేదు. అది ఎలాగో ఇది కూడా అంతే. బాగా ఎండ ఉంది, విపరీతం కుక్క పెట్టేస్తున్నాడు, ఏసీ రూమ్లో కూర్చోండి, ఎందుకు కుక్క పెడుతుంది అంటే ఏంటి, మీరు ఉండే ప్రదేశం కూల్ అయిపోయింది. బయటంతా ఎండ ఉన్నా అసలు మీరున్న ప్రదేశం ఎలా అయితే కూల్ అయితే మీరు మీ వరకు మీరు ఎలా ఉన్నారో హ్యాపీగా, అలాగే మీకు ఒక మంత్రం అనేటువంటిది ఏదైతే ఉందో లలితా సహస్రనామాల్లో ఇప్పటివరకు నేను ఏవైతే చెప్పానో అవి 100% మీకు ఒక రక్షణ కవచంలా నిలబడి మీరు హ్యాపీగా ఉండేలాగా అమ్మవారు చూసుకుంటుంది. ఇది 100% సత్యం, గుర్తుపెట్టుకోండి. ఒక దేవతను ఉపాసించండి, ఒక అనుష్ఠానంగా చేయండి, నిత్యము ఉదయం సాయంత్రం పూజ చేయండి, ఒక మంత్రం తీసుకోండి. మీరు టాప్ పొజిషన్లోకి వెళ్ళకపోతే అడగండి. శ్రీమాత్రే నమః.